ఇక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉగ్రదాడి కంటే 3 నెలల ముందు పహల్గాంలో పర్యటించినట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిస్తో తనకు సంబంధాలు ఉన్నట్టుగా వెలుగులోకి వస్తుంది. అటు మల్హోత్రా జాడలు హైదరాబాద్లోని వెలుగు చూశాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని మోడీ వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. హర్యానాలో ఇటీవలే గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో అప్పటి నుంచి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరైనా కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా అన్న కోణంలో కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. హర్యానాలోని హిసార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగ్రవాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. రైటిక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, హర్యానాలోని హిసార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, జ్యోతి మల్హోత్రాను హర్యానా అయితే అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో జ్యోతి మల్హోత్రా ఉన్నది. సో ఆమెను విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో అనేక విషయాలు బయటికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ ISI తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.